ఏపీలో పోలీసులు కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల రోజు ఎలాంటి విధ్వంసం జరగకుండా భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. పోలింగ్ రోజున జరిగిన ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని పహారాను ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తూ మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులను గుర్తిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పై ఏపీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ అనంతరం పరిణామాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల రక్షణ వలయం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. జిల్లా కలెక్టర్లు, కౌంటింగ్ మేనేజ్మెంట్, నోడల్ ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కాకానిలో జేఎన్టీయూలో ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ శ్రీకేష్ బి లాత్కర్, ఎస్పీ మల్లికా గార్గ్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, సిబ్బంది ఎవరూ అలసత్వం ప్రదర్శించకూడదని, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. పోలింగ్ అనంతరం చెలరేగిన హింసతో పల్నాడు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా అరాచక శక్తులను ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ను నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొన్నూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ భద్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి జీవితాలను పాడు చేసుకోవద్దని పోలీసులు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎన్నికల ఇన్ఛార్జ్ ఏసీపీ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ భద్రతా దృష్ట్యా ప్రతి ఇంటిని జల్లెడపడుతున్నారు. తనిఖీలో భాగంగా సరైన పత్రాలు లేని 14 బైక్లు, 2 ఆటోలను సీజ్ చేశారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీలో కొత్తగా మరో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024-25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. ఈ దిశగా సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాబట్టేలా వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. 27 నుంచి జూన్ 3 వరకు సర్టిఫికెట్స్ పరిశీలన కొనసాగుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. నెల 31 నుంచి జూన్ 5 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు, 5వ తేదీనే ఆప్షన్స్ మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. జూన్ 7 సీట్ల కేటాయింపు, 10 నుంచి 14 వరకు ప్రవేశాలను ఖరారు కొనసాగుతుంది. జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున కళ్యాణ మండపం, సత్రం నిర్మించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం రోజున శ్రీవారిని 80,744 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయలు వచ్చింది. అల్లూరు జిల్లా అరకులోయలో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఊరేగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గంగమ్మ తల్లి కోలాటం, తింసా నృత్యాలు ఆకర్షణీయంగా నిలిచాయి. హజ్ యాత్రకు వెళ్లే హాజీల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ హజ్ కమిటీ కార్యనిర్వాహక అధికారి తెలిపారు. ఈ నెల 27 నుంచి 29 వరకు విమానాల్లో యాత్రికులను తీసుకెళ్తామని చెప్పారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లిలోని ఈద్గా మసీదు వద్ద వసతి క్యాంపును ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరిన 2 నిమిషాలకే అవుట్కట్స్ వద్ద ఏసీ బోగి లింక్ కట్ అయి ఆగిపోయింది. దీంతో అధికారులు ట్రైన్ ని వెనక్కి తీసుకొచ్చి స్టేషన్లో నిలిపారు. వజ్రపు కొత్తూరు మండలంలో ఆలివ్ రిడ్లే జాతికి చెందిన తాబేళ్లు అంతరించిపోకుండా స్థానికులు నడుంబిగించారు. అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన హ్యాచరీలో తాబేళ్ల గుడ్లను పొదిగిస్తున్నారు. పిల్లలు బయటకు వచ్చే వరకు సపర్యలు చేసి పొదిగిన తాబేళ్ల పిల్లలను తిరిగి సముద్రంలో విడిచిపెడుతున్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల ప్లానింగ్, కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు అన్ని వివరాలు ఈ నెల 25లోగా ఇవ్వాలని ఇంజనీర్లను ఇరిగేషన్ శాఖ ఆదేశించింది. బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం, 3ంటికి ఒకే డిజైన్లో అమలు చేశారా, పనులకు ముందు అధ్యయనం,
పని కాకుండానే కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్ ఇవ్వడం, నిర్మాణం, నాణ్యత తనిఖీ సహా ఏ ఒక్క అంశాన్ని దాచొద్దని స్పష్టం చేసింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతున్నందున ఈ నెల 27న సెలవు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈసీని కోరారు. వర్కింగ్ డే రోజున ఎన్నికలు జరుగుతున్నందున పోలింగ్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కోరారు. ఓటర్లు జిల్లాలకు వెళ్లి ఓటేసేలా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటల విద్యుత్ కోతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కరెంటు కోతలు లేవని సీఎం, ఆయన మంత్రులు పదే చెబుతున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులను ఇక నుంచి టీజీ సిరీస్తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. సంస్థ పేరును సైతం టీఎస్ఆర్టీసీ నుంచి టీజీఎస్ఆర్టీసీగా మార్చాలని నిర్ణయించారు. త్వరలో సంస్థ లోగోలోనూ మార్పులు చేస్తామని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక వృద్ధురాలు పెట్రోల్ బాటిల్తో నిరసన చేపట్టింది. ఈడికి పద్మమ్మ అనే వృద్ధురాలు తన పట్టా భూమిలో గ్రామ కార్యదర్శి ఇంటి నిర్మాణం కోసం 3 నెలలుగా పర్మిషన్ ఇవ్వటం లేదని తెలిపింది. పోలీసులు రంగప్రవేశం చేసి వృద్ధురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తన భార్య పేరు మీదున్న వ్యవసాయ భూమిని తహసీల్దార్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ జనగాం జిల్లా చిల్పూరు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఒక వ్యక్తి పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగారు. పట్టాదారు పాస్బుక్ మల్కాపూర్లోని ఇండియన్ బ్యాంక్లో ఉండగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని తహసీల్దార్ను నిలదీశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలో జనుము, జీలుగు రాయితీ విత్తనాల కోసం రైతులు మండుటెండలో తీవ్ర అవస్థపడ్డారు. అధికారుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. విత్తనాల కోసం పాస్బుక్లను క్యూ లైన్లో ఉంచారు. మళ్లీ పాత రోజులు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ చీఎస్ ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల చిట్టా బయటపడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 14 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపిన అవినీతి నిరోధక శాఖ అధికారులు పెద్ద మొత్తంలో నగదు, బంగారం, వెండితో పాటు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఉమామహేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసును విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. అతడు క్రికెట్ బెట్టింగ్ల నిర్వహణలోనూ ఆరితేరాడని, వాసును క్రికెట్ బుక్కీ అని చెబుతున్నారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో లంకపల్లి వాసు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. తుర్కెంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిర్మల్ మున్సిపాలిటీలో పనిచేసిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా 44 మంది సిబ్బందిని నియమించినట్లు గుర్తించారు. సత్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సీడీఎంఏ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో అవినీతి బాగోతం బట్టబయలైంది. ప్రజా అవసరాల కోసం అధికారులు వేయించిన బోర్లు 4 రోజులకే మాయమయ్యాయి. బోర్లకు బిల్లులు చెల్లించిన వెంటనే స్టార్టర్లతో సహా మోటార్లు కనిపించకుండా పోయాయి. 20 లక్షల రూపాయల వరకు అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నబట్టి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీనివాసులు మృతి చెందారు. బస్సులోని 20 మంది ప్రయాణికులకు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా కోరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మేదరమెట్ల వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణపట్నం పోర్ట్ నుంచి పేరేచర్ల వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్నారు పోలీసులు. జిల్లా కేంద్రంలోని ఒక సిగరెట్ కంపెనీ గోదాం నుంచి సిగరెట్ కాటన్లను ఎత్తుకెళ్లిన కేసులో రాజస్థాన్కు చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 లక్షల నగదు, ఒక కార్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చేపట్టారు. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ను నేలమట్టం చేశారు అధికారులు. 70 కోట్ల రూపాయలతో అధునాతన బహుళ అంతస్తుల బస్ స్టేషన్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్ స్టేషన్ను కూల్చివేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో కూల్చివేతలకు బాంబును ఉపయోగించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ నాగరాజు భార్య ధర్నాకు దిగింది. తనను కాదని ఎస్ఐ నాగరాజు మరో వివాహం చేసుకున్నాడని మానస ఆరోపిస్తోంది. గత 2 నెలలుగా విడాకులు ఇవ్వాలని ఇబ్బందులు గురిచేయడంతో పాటు 2 పిల్లలను తన వద్ద నుంచి తీసుకెళ్లి మానసికంగా
హింసిస్తున్నాడని మానస ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే సింగపూర్ను కుదిపేస్తున్న KP1, KP2 వేరియంట్లు తాజాగా భారత్కు విస్తరించినట్లు తెలుస్తోంది. భారత్లో KP2 వేరియంట్ కేసులు 290, KP1 వేరియంట్ కేసులు 34 నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇవన్నీ JN1 సబ్ వేరియంట్లేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను చంపేస్తానంటూ మెట్రో స్టేషన్లో బోర్డుపై రాసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంకిత్ గోయల్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగనున్నాయి. ప్రతి ఏడాది ఏప్రిల్ 2 నుంచి ఈ ఛార్జీలను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని NHNIని ఎన్నికల సంఘం ఆదేశించింది. జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5% పెంచి వసూలు చేయనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి 2024లో భారత్ 39వ స్థానం పొందింది. తొలి స్థానంలో అమెరికా నిలవగా స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వ్యయాల పరంగా భారత్కు 18వ ర్యాంక్, విమాన రవాణాలో 26వ స్థానం, రోడ్లు, నౌకాశ్రయాల మౌలిక వస్తువుల్లో 25వ స్థానం లభించింది. ఆర్టికల్ 370పై 2023 డిసెంబర్ 11న సుప్రీంకోర్టు తీర్పు సమీక్షించాలంటూ జమ్మూ కాశ్మీర్కి చెందిన పలు రాజకీయ పార్టీలు, నేతలు, న్యాయవాదులు వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లను కొట్టేసింది. కర్ణాటకలో సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవన్న దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేయాలంటూ కేంద్రానికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి పరమేశ్వర వెల్లడించారు. లైంగిక ఆరోపణల కేసులో ప్రజ్వల్ రేవన్నపై ఇప్పటికే న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ను జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో వెంటనే దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. HIV మహమ్మారి పనిపట్టే టీకాను తయారు చేశామని అమెరికాలోని డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. తాము అభివృద్ధి చేసిన HIV టీకాను మనుషుల్లో ఉపయోగించామన్న శాస్త్రవేత్తలు ట్రయల్ రన్ భాగంగా జరిపిన పరీక్షల్లో టీకా సమర్థవంతమైన యాంటీబాడీలను ఉత్పత్తి అయ్యేలా పనిచేసిందని వెల్లడించారు. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయా బాదిగా నియమితులయ్యారు. 2022 నుంచి కోర్టు కమిషనర్గా వ్యవహరిస్తున్న జయా బాదిగా తాజాగా సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. దీని ద్వారా కాలిఫోర్నియాలో కోర్టు జడ్జిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తిగా జయా బాదిగా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. నేపాలీ అధిరోహకుడు కమి రీటా షెర్పా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం యొక్క 30వ ఆరోహణ మైలురాయిని సాధించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు అధిరోహించిన వ్యక్తిగా తన రికార్డును తానే బద్దలు కొట్టారు. ఎవరెస్ట్ మ్యాన్ అని పిలువబడే 54 ఏళ్ల ఈ నెల ప్రారంభంలో 29వసారి శిఖరాన్ని చేరుకున్నాడు. మళ్లీ శిఖరాన్ని అధిరోహించాడు. IPL సీజన్ 17లో భాగంగా ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్ జరగనుంది. IPL 17వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 160 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 13.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ మరో సంచలనానికి సిద్ధమైంది. ఇకపై పూర్తి నిడివి సినిమాలకు వీలు కల్పించనుంది. ట్విట్టర్ అకౌంట్దారులు సినిమాలు, టీవీ సీరియళ్లను పోస్ట్ చేయొచ్చని, వాటిని మానిటైజ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించొచ్చని తెలిపారు. తమిళనాడును ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. ఈశాన్య దిశగా పయనిస్తూ ఎల్లుండి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.